అనంతపురం జిల్లాలో సేవ్ ఆర్డీటీ ఉద్యమం ఉధృతమవుతోంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీకి విదేశీ నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడంతో అనంతపురం జిల్లా కలెక్టరేట్ను ఎస్సీ/ఎస్టీ సంఘాల జేఏసీ ముట్టడించింది. అనంతపురం జిల్లా కేంద్రంగా 1969 నుంచి ఆర్డీటీగా పేరొందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అద్భుత సేవలు అందిస్తోంది. పేదలకు పక్కా గృహాలు కట్టించడం, మెరుగైన వైద్య సౌకర్యాల కోసం 3 ఆసుపత్రులు ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఉచిత విద్య అందిస్తోంది. అనంతపురం నగరంలో అత్యాధునిక వసతులతో కూడిన ఓ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించింది ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ. సామాజిక సేవా కార్యక్రమాలను నిస్వార్థంగా అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెన్యూవల్ ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించలేదు. దీంతో ఈ సంస్థకు గత కొంతకాలంగా విదేశీ నిధులు ఆగిపోయాయి. ఫలితంగా ఆర్డీటీ చేపట్టిన సేవా కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. చూద్దాం చేద్దాం అంటూ వారు కాలయాపన చేయడంతో అనంతపురం జిల్లాలో ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. అనంతపురం ఆర్ట్ కళాశాల నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ తీశారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ సేవలు నిలిచిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఎస్సీ/ఎస్టీ సంఘాల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వంగా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ముచ్చటగా కలయిక ఏర్పరచుకొని అధికారం చేపట్టాయి. మరి అధికారం చేపట్టిన తర్వాత ఆర్డీటీకి సంబంధించినటువంటి విదేశీ నిధులను ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలని మరియు 3 మంత్రులను కూడా కోరడం కూడా జరిగింది. మరి అయినప్పటికీ వాళ్ళు ఈ అధిష్టానం అంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎంత మేరకు తీసుకెళ్తున్నట్లు మాకు ఖచ్చితమైన సమాచారం అయితే ఇంతవరకు లేదు బహిరంగంగా. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించి యథావిధిగా విదేశీ నిధులు వచ్చేలా చూడాలని ఎస్సీ/ఎస్టీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్సీ/ఎస్టీ సంఘాల జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను స్వచ్ఛంద సంస్థలు చేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి నిధులు రాకుండా చేయడం అన్యాయమని రాజకీయ విశ్లేషకులు, సామాజిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని కోరుతున్నారు.